చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఏంటంత తక్కువ తింటున్నావు? వయసు పెరిగే కొద్దీ మైలేజ్ కూడా పెరుగుద్ది, అందుకే తక్కువ తింటున్నా. నాకు ఇంకా మైలేజ్ తక్కువ వస్తుంది. నువ్వు ఆ కట్లెట్ ఒకటి ఇటు ఆ చేత తీసుకోవచ్చు. షీలా ఆంటీ వండినట్టు అదే టేస్ట్. మీ అమ్మ కూతురువే నువ్వు. ఆ రోజుల్లో ఫుల్ ఫ్యామిలీ కలిసాం కదా, అప్పుడు నిద్రలో నువ్వు కలవరించిందంతా మేమందరం విన్నాం. అప్పుడు అందరం బాగా తాగేసాం, ఆడవాళ్ళతో సహా. ఎవరు కంట్రోల్లో లేవు. తనకింకా సంక్రాంతికి ఊరెళ్ళటం ఇష్టం లేదా? ఏలూరు వెళ్ళినప్పుడు తన టీచర్ని కలుస్తుంది. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా. అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తుంది. పైకి వేరే ఎవరో రెంట్కొచ్చారు, అయినా కూడా నన్ను అక్కడికి వచ్చి ఉండమని అడుగుతుంది. అంత పెద్ద ఇంట్లో తను ఒంటరిగా ఫీల్ అవుతోంది. కరెక్టే. నాన్నేమో నా ఇంట్లో చాలా చిన్న గదిలో ఉంటున్నాడు. అంకుల్ ఆకే కావాలా? వద్దొద్దు, కొంచెం గ్యాప్ తీసుకుని తింటాను. నికి, ఈసారి సంక్రాంతికి మీ అమ్మని తీసుకుని ఖచ్చితంగా ఏలూరు రావాలని నీతో అమ్మమ్మ చెప్పమంది. అలాంటి సెంటిమెంట్స్ మీద నాకు నమ్మకం లేదు. అమ్మని ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు అంకుల్ వాళ్ళు. బంధువులంతా వెళ్ళిపోయాకే అమ్మ ఇంటికి వెళ్తూ ఉండేది. మీ అమ్మ చాలా తెలివైంది. షీలా అంటే ఆ రోజుల్లో ఏమనేదో తెలుసా? ఒకే రోజు బంధువులంతా ఇంట్లోంచి వెళ్లిపోతుంటే భరించలేనంత బాధగా ఉందనేది. అలాంటి ఆవిడ ఇప్పుడు ఏమంటుందో తెలుసా? నువ్వు ఇంకెప్పుడు వెళ్తావురా అంటుంది. మేము వెళ్ళిపోతానేగా మీ అమ్మ అక్కడికి వెళ్ళేది. అది నా ఫేవరెట్ టైం. జస్ట్ మా అమ్మ నేను. ఇదిగో ఇది కూడా తీసుకెళ్ళి. మీ అమ్మ చాలా అమాయకురాలు. 10వ క్లాసులోనే లవ్ లో పడిపోయింది. తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీ, లేచిపోవడం, కళ్యాణం, వెంటనే డైవోర్స్. మీ అమ్మ నుంచి నువ్వెందుకేం నేర్చుకోలేదు? ఏంటన్నయ్యా? ఏం లేదు, వైఫై పాస్వర్డ్ కొంచెం చిన్నది పెట్టమంటున్నాను అంతే. లే ఆకాశవాణి. ఏంట్రా నీ గోల? ఇంకొంచెంసేపు పడుకోనివ్వచ్చుగా. ఇంకాసేపు పడుకోవాలనుంది కదా. అయ్యో 1 మినిట్. ఒక ఫోటో తీసి ఫ్యామిలీ గ్రూప్ లో పోస్ట్ చేస్తా. ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అయ్యో, నా ఇమేజ్ నాశనం చేయొద్దు, నేను లేస్తున్నాను. కాఫీ రెడీగా ఉంది, త్వరగా తాగేసి రెడీ అయిపో. ఇవాళ ఖచ్చితంగా ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సిందే. క్లైమాక్స్ షూట్ అవనివరా? బెసంట్ నగర్ నుంచి నేను ఇక్కడ లొకేషన్ కి వచ్చేసరికి ఒక ఎపిసోడ్ షూట్ అయిపోతుంది. సరే, మనం ఇక్కడికి వచ్చే ముందు మా ఆంటీతో ఏమని చెప్పావు? వెళ్ళొస్తామని చెప్పాను. కాదు, ఈ పిల్లల గురించి నువ్వేం టెన్షన్ పడద్దు, నేను ప్రాణంలా చూసుకుంటానని. తర్వాత అక్కడికి వచ్చేస్తున్నామని చెప్పానుగా. అయితే మరెందుకు వెళ్ళలేదు? ఇప్పుడు నీ వల్లే మా ఇంటికి దూరం అయ్యాం. ఎప్పుడు చూసినా సీరియల్ షూటింగ్. ఓరి భగవంతుడా, నేను ఆర్టిస్ట్ అవడం అంత పెద్ద నేరమా? నేను ఈ నిందలు భరించాల్సిందేనా? ఈ డ్రామాలకేం తక్కువ లేదు. ఇందుకే నీకు ఆ సీరియల్స్ లో ఛాన్స్ వచ్చింది. రే బయటికి రారా, నేను బాత్రూమ్ అర్జెంట్ గా వాడుకోవాలి. నాకు కూడా అర్జెంటే. వీళ్ళిద్దరితో నా తల వాచిపోతుంది. ఖాళీగానే నుంచొని ఉన్నావుగా, ఈ యూనిఫామ్ ఇస్త్రీ చేయి. నేను రవ్వ తేవాలి, ఉప్మా లూజ్ అయిపోయింది. వాటర్ ఎక్కువ పోసి ఉంటావు. నేను కొంచెం రవ్వ తీసుకొచ్చి దాన్ని సరి చేస్తాను. ఇస్త్రీ చేయి. ఓ బంచేయి, ఉప్మా నేను వండుతాను, ఈ ఐరన్ నువ్వే చేసుకో. రాక్షసి. రే ఎదవా, వస్తున్నావా లేదా? కాన్సంట్రేషన్ చేయని ఆకాశవాణి. ఈ ఎదవకి తింటం వెళ్ళటమే పని.